మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవే చాలామందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక కాలంలో మహావీర్ త్యాగి న్యాయపీఠం అంటే దైవపీఠం అన్నాడు. ఒక కాలంలో న్యాయ వ్యవస్థ అంటే ఇక అక్కడి నుంచి వచ్చే జడ్జిమెంట్ ఏదైతుందో అది రాజ్యాంగ ప్రమాణాలకి రాజ్యాంగ స్ఫూర్తితో మీరు సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే రాజ్యాంగ విలువల్ని ఇంటర్ప్రిట్ చేయడం. జడ్జు వ్యక్తిగతంగా ఇచ్చే కాంటెక్స్ట్ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ రాజ్యాంగం. కానీ దాన్ని మీరు సబ్జెక్టు అన్న తర్వాత ఇట్ బికమ్ డిఫికల్ట్ ఫర్ జడ్జ్ అది సబ్జెక్టివా ఆబ్జెక్టివా అనేది వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్తున్నారు, వ్యక్తిగతమైన ఎజెండా ఉంది అని అలా అన్న తర్వాత ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ జ్యుడిషియరీ టు డిపెండ్ ఇట్ సెల్ఫ్ అన్లెస్ సమాజం నుంచి తప్పకుండా న్యాయ వ్యవస్థకు ఒక మద్దతు వస్తే తప్పించి న్యాయ వ్యవస్థ కనీసం తన ప్రతిపత్తిని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అంతా సరిగ్గానే జరుగుతుందని కాదు. ఒకవేళ న్యాయ వ్యవస్థ ఏదైనా సమాజంలో చర్చ జరగాలి దాని మీద. కానీ ఎగ్జిక్యూటివ్గా అంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కానీ పార్లమెంట్ కానీ లేదా జ్యుడిషియరీ కానీ ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మ్యూచువల్గా గౌరవం ఉండాలి. కానీ అట్లా కాకుండా ఈ రెండు వ్యవస్థలు ఇంకో వ్యవస్థని దాడి చేయడం మొదలు పెడితే క్రైసిస్ వచ్చేస్తుంది, లీడ్స్ టు క్రైసిస్. అందుకని చాలా సందర్భాలు చెప్తారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతున్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. నరసింహారావు గారు ఉంటే వీ షుడ్ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్ అని అన్నప్పుడు వెంకటాచలయ్య గారు చెప్పడు విల్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రిలేషన్, కరెక్ట్ రిలేషన్, నాట్ కార్డియల్ రిలేషన్. ఎందుకంటే కార్డియల్ రిలేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ నెసెసరీ డిజైరబుల్. ఇట్స్ నాట్ ఏ వాళ్ళు స్నేహంగా ఉందంటే స్నేహం కాదు, స్నేహమే. కానీ మీరు తప్పులు చేస్తే మేము తప్పులు చెప్పేటువంటి అధికారం మాకున్నదని జ్యుడిషియరీ చెప్పాల్సి వచ్చిన ప్రధానమంత్రికి ఆ రోజు వెంకటాచలయ్య గారు స్వేరింగ్ అయినప్పుడే వీల్ హ్యావ్ కరెక్ట్ రిలేషన్స్, కాన్స్టిట్యూషనల్ రిలేషన్స్ అని అన్నారు. కనుక ఆ మూడు వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదో దాని మధ్య ఉండే రిలేషన్స్ ఏవైతున్నాయో అవి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి అందుతుంది. కానీ మేమే కరెక్ట్ కనుక మీరు అటాక్ చేస్తామనేది ఇప్పుడు ఒక సందర్భం మారింది కనుక మనకు ఆ సందర్భాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్